చేయలేకపోయాం అనుకున్నాం, ఆ మరుక్షణమే రిజైన్ చేస్తాం. చెప్పేది ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు. మేము ఏదైతే ఈ ప్లాన్ ను పరిరక్షిస్తామని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేశాం, ముందుకు వెళ్ళాం. ఇందులో మరి అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన ఎవరు పెట్టుకోవచ్చు. ఆ ముందున్నటువంటి లక్ష్యాలు మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. ఆ ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఒకటి ప్లాన్ ను పరిరక్షించడం, లేదా రిజైన్ చేసి ఇక మీతో కూర్చోవడం. ఆ విషయం మీకు భరోసా కల్పిద్దామని వచ్చాను. గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను, మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా చెప్పాను, నాకు ప్లాంట్ పరిరక్షించడమే ప్రధానమైనటువంటి ధ్యేయం, నాకు అంతకంటే పెద్ద కోరిక లేదు, మీరేం చెప్తున్నారని ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాంట్ పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం. అయితే ఈరోజు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉంది, ఏ విధంగా ఇమీడియట్ గా త్వరగా పని తెచ్చుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.